కనకన మండుతున్న ఎండలు చేయబట్టి చాలా దిక్కుల దూప దూప అనుకుంటా జనం రోడ్డెక్కుతుర్రు. బోర్లు ఎండిపోయి రైతులు కూడా సుక్క నీళ్లు లేక వేసిన పంటలు వట్టిగా ఆగమైతున్నాయని గరం గరం అవుతుర్రు. ఇగో నీళ్ల ముచ్చట ఇట్లుండగానే కొత్తగా ఇంకో తిప్పలు వచ్చి పడ్డది. అదేంది అనేది నేను చెప్పను గాని ఇగో సుగుడుర్రు మీరే. ఎండలు ఏగిచ్చి కొడుతుంటే సల్లగా గొంతుల 4 బీలు సుక్కలు పోసి సల్ల పడదాం అనుకుంటుంటారు చాలా మంది. గాని ఈ ఎండాకాలంలో బీలుకాయల మూతలు తీయాలి, గొంతికెల సరం దడుపుకోవాలనుకునేటోళ్లకు ఈ ముచ్చటింటే గుండెల గుణపాలు దిగినట్టు అవుతుంది కావచ్చు. ఎందుకంటారా, హైదరాబాద్ పట్టణంలో బీర్లు తయారు చేసేందుకు నీళ్లు దొరుకుతలేవాట. అవు వాజీబే, నేను చెప్తున్న ముచ్చట మీరు వింటున్న ముచ్చట రెండు వాజీబే. బీర్లు తయారు చేసేందుకు సరిపోను నీళ్లు లేవాట. అందుకనే చాలా జాగాల్లో మందు దుకాణాల పోయింటి అడిగినని బీర్లు దొరుకుతలేవు. ఆడాడ నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నారు. అసలే ఎండాకాలం, ఎండలకు చల్లబడేందుకు పొద్దుకాల ఇంత బీరు సప్పరిద్దాం అనుకుంటే ఇప్పుడు బీరు సప్పరిచ్చేటట్టు లేకుంటైంది అని మస్తులు అంది పెట్టుకుంటున్నారే కావచ్చు. ఇక ఇదిట్టుంటే ఇటు బీర్లు తయారు చేసుడు ఎటమటం ఊడుతోని ఎక్సైజ్ వాళ్ళ గల్ల పెట్టకు ఇక కుంటు పడ్డట్టే అయ్యేటట్టున్నది. ఎందుకంటారా, దినం ఏం తక్కువ 44 లక్షల బీర్లు తాగుతున్నారట. నెలకు అందాజగా 48,71,668 కేసుల బీర్లు తాగుతున్నారట. అట్ట ఎక్సైజ్ వాళ్లకు 1,458 కోట్ల దాకా గిట్టుబాటు అయ్యేది ఉండేనట. ఇటు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంత బీర్లకు గిరాకీ గట్టిగానే ఉండేది ఉండే. కానీ ఇప్పుడు బీర్లు తయారు చేసేందుకు నీళ్లు దొరకకపోయేటాళ్లకు ఇటు గొంతులు ఎండిపోయేటట్టుందని మందు బాబులకు, అటు గల్ల పెట్టే ఖాళీ అయ్యేటట్టుందని ఎక్సైజ్ శాఖ వాళ్లకు పెద్ద లందే పట్టుకున్నట్టున్నది. ఏదైతే గాని ఇక బీర్ల మీద పానం గుంజేటోళ్ళు ఇప్పటి సంది నోరు కట్టేయక తప్పదు అనుకుంటున్నారట చాలా మంది దనక. ఏమో పోరి, బీర్లు దొరకకుంటే ఎట్ట పాడైతుందో ఏమో, మందు బాబులకు ఎండాకాలం ఎట్ట గడుస్తుందో ఏమో చూడాలి.